వారి యొక్క మందిరావరణంలో గడిచిన గత నెల నుండి రీతిగా మేము అందరం కలిసి కూడి ప్రార్థన చేసుకోవడానికి గడిచిన అవకాశం బట్టి లేని వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆయన ప్రత్యేకంగా మరి ఉదయకాల ప్రార్థనలు మాకు ఆయన సంఘాలకు ఎంతగానో మేలుకరంగా ఉన్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రార్థన ఆలకించే గొప్ప దేవుడు ఆయన ప్రార్థన ద్వారా ప్రతి కార్యం సఫలం కాగలదని అయినా మీకు బట్టి అనేక వివరణలు మాకు ఇచ్చి ఉన్నారు. అందుని బట్టి మీకు వందనాలు. ప్రత్యేకంగా మీ దాసులు బంధుసాయి గారు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇంకా మంచి ఆరోగ్యమును బలమును శక్తిని మీరు దయచేయండి. వారి సేవను ఇంకొనో అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అమ్మగారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారిని కూడా దీవించి ఆశీర్వదించి మీ దయలో వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాం. అయినా వారి ఎడలు కూడా మీ కృపను వచ్చారు. ఇలా పెద్దలుగా నైనా మరి విదేశాల్లో ఆయన సేవకుల విషయంలో నైనా వారు ఎంతగానో టీచింగ్ చేస్తూ వారిని ప్రోత్సాహపరుస్తున్నట్టుగా వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. వారి సత్యమణి గారిని మీరు దీవించి ఆశీర్వదించి వారికి ఇచ్చిన బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటుని నేను నామంలో ప్రార్థన చేస్తా ఉన్నాం. సహాయం చేయండి. రెండో కుమార్తె కూడా ప్రార్థన చేస్తున్నాం. తను కూడా నాయన మరి నేను చేసే ప్రతి నాయన ఈ యొక్క కంప్యూటర్ వర్క్లో మీరు తోడుగా ఉండండి. వారి యజమానులు కూడా దీవించి వారు చేసేటువంటి ఉద్యోగాల పరంగా మీ సహకారాన్ని మీరు అందించుకొని మీ నామంలో ప్రార్థన చేస్తున్నాం. వారికి ఇచ్చినటువంటి సంతానాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించుకొని ప్రార్థిస్తున్నాం. వారిని కూడా హెచ్చించి గొప్ప చేయండి. మీ గొప్ప వారిని సదా తోడుగా ఉంచండి. అలాగే కుమార్తె విషయంలో విషయాలు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారి కూడా ఉద్దేశాన్ని కలిగించుగా ఆయన వారు చేయాలనుకున్నటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా గొప్ప విజయాన్ని తెలుపని ప్రార్థిస్తూ ఉన్నాం. వారు కూడా గొప్ప కార్యాలు జరుగుతున్నట్లుగా ప్రోత్సహిస్తున్నట్టుగా ఇంకా గొప్ప ప్రత్యేకంగా బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని ఆశీర్వదించుకున్న కోట్లన్నీ కూడా మీరు తీర్చుకొని ప్రార్థన చేస్తున్నాం. సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా నీకెనలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మేము ప్రార్థిస్తున్నాము ప్రభువా. గడిచినటువంటి అత్యంత కృప కలిగిన మా దేవ, కృప దేవ, దయ కలిగిన మా తండ్రి, గొప్ప దేవుడా, మీ ఘనమైన బలమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభు ఇదిగో జీసస్ క్రైస్ట్ పాస్టర్ ఫెలోషిప్ తరపున ఇదిగో నాయనా ప్రభు మేమందరం మీ రీతిగా కూడుకోవడానికి కృప చూపారు నాయనా. ఇదిగో ఉదయకాల ప్రార్థన పెట్టాలి అని చెప్పి ప్రభా నాయన ఇదిగో అయ్యా మరి బన్నబాయి గారిని బట్టి నన్ను మీరు ప్రేరేపించినందుకు వందనాలు ప్రభా. ఇదిగో వారిని ప్రేరేపించి ప్రభా ఇదిగో వారి మందిరంలో ఇది 3వ నెల ప్రభా దేశ క్షేమం కొరకు, దేశాన్ని ఆరోగ్యం కొరకు ప్రభా, దేశంలో అభివృద్ధి కొరకు ప్రభా ఇదిగో ప్రార్థనలు చేయాలి అని చెప్పి ప్రభా వారు ప్రేరేపించారు. వారి కోరిక మేరకు నాయన ఏ రీతిగా ఉదయకాల ప్రార్థన జరుగుతున్నాయంటే అది కేవలం మీ కృపను బట్టి నాయన మీకే వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. దేవ ఇదిగో నాయన నాకు ఇవ్వబడిన ప్రార్థన అంశం ప్రభా ఇదిగో దేశంలో నెమ్మది లేదయ్యా, దేశంలో సమాధానం లేదయ్యా, దేశంలో భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. అమెరికా మధ్య, ఇరాన్ మధ్య, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని బట్టి అనేక మంది ప్రభా ఎన్నో ఇబ్బందులు పడిపోతూ ఉన్నారు ప్రభా. దేవానికి స్తోత్రాలైనా దేశంలో నెమ్మదిని పడ్డాయా, దేశాల మధ్య శాంతి ఒప్పందాన్ని కుదర్చండి ప్రభా. మీరు గొప్ప కార్యం చేయండి అయ్యా. విదేశాల్లో ఉన్న వారి ప్రభా, నా భారతదేశ ప్రజలు ప్రభా, సహోదరులందరూ అన్నలు ప్రభా అందరూ అయ్యా ఎన్నో ఇబ్బందులు పడిపోతూ ఉన్నారు నాయన. దేవా మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. దేశంలో నెమ్మదిని పడ్డ
ఇవ్వండి అయ్యా, దేశంలో సమాధానం ఇవ్వండి అయ్యా. ఇప్పటికే ప్రభా అయ్యా గ్యాస్ కొరత ఏర్పడుతూ ఉంది, ఇప్పటికే పెట్రోల్ కొరత ఏర్పడుతూ ఉంది అయ్యా, డీజిల్ కొరత ఏర్పడుతూ ఉంది. ప్రతి నిత్యావసర వస్తువుల పైన ప్రభా అయ్యా దారుణమైన రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి ప్రభా. దేవానికి వందనాలు అయినా. విదేశం నుండి రావలసినటువంటి ప్రభా ఆహార పదార్థాలు కావచ్చు, నిత్యావసర వస్తువులు కావచ్చు, ప్రతిదీ ఆయిల్స్ కావచ్చు నాయనా, సిప్పులు రాకుండా అడ్డగిస్తూ ఉన్నారు ప్రభా. దేశంలో నెమ్మదిని పడ్డాయా, దేశంలో సమాధానం ఇవ్వండి ప్రభా. దేవానికి వందనాలైనా. ఎందరో నైనా ప్రభా యుద్ధాలను బట్టి చనిపోతూ ఉన్నారు ప్రభా. దేవానికి వందనాలు. ఆస్తి నష్టం జరుగుతూ ఉంది ప్రభా, ఇబ్బంది అవుతూ ఉంది ప్రభా. దేవా మీ చేతులుగా అప్పగిస్తున్నాను ప్రభా. దేశంలో నెమ్మది కలుగును గాక, దేశంలో సమాధానం కలుగును గాక, నాయకుల మధ్య ఒప్పందం శాంతి ఒప్పందం కుదుర్చబడును గాక. దేవానికి వందనాలైనా. ఇదిగో నా భారతదేశం ప్రజలు ప్రభా అయ్యా పొట్ట కూటి కొరకు నైనా అనేక మంది నైనా సోదరులు సహోదరులు ప్రభా విదేశాల్లో పనులు చేసుకోవడానికి వెళ్ళారయ్యా. అక్కడ వారి పరిస్థితి చూస్తామంటే భయంకరంగా ఏడుస్తూ ఉన్నారు. మా పిల్లలు మేము చూస్తామా లేదా అని ఏడుస్తూ ఉన్నారయ్యా. ఇండియాకి రావాలంటే అయ్యా ఫ్లైట్ లేని పరిస్థితి అయిపోయింది ప్రభా. అయ్యా ఇండియాకి రావాలంటే ప్రభా అయ్యా మార్గాలు లేని పరిస్థితి అయిపోయింది ప్రభా. దేవానికి వందనాలైనా. ప్రాణ బయటతో కొట్టులాడుతున్నా నా దేశ ప్రజలను మీరే కాపాడండి. దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నారు ప్రభా. అయ్యా ఇప్పటికీ కరువు కూడా ఎక్కిపోతూ ఉంది నాయన. దేవా మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. అయ్యా నాయకులతో మీరు మాట్లాడండి అయ్యా, ఆ దేశ రాజులతో మీరు మాట్లాడు ప్రభా. మీరే ఒప్పందాన్ని కుదర్చారు ప్రభా. దేవానికి స్తోత్రాలు ప్రభా. ఇంకా రక్షణ లేని వారు ఎందరో ఉన్నారయ్యా, వారందరూ రక్షించబడాలి ప్రభా, వారందరూ నీ వైపు తిప్పబడాలి ప్రభా. దేవానికి వందనాలయ్యా. దేశంలో నెమ్మది కావాలి, ప్రతి ఒక్కరు కూడా సంతోషం సమాధానం కలిగి ఉండాలి, ఆరోగ్యాలు ఉండాలి. అనారోగ్యం చేత బాధపడుతున్న వారు అయ్యా, ప్రాణాంతకమైన రోగములతో బాధపడుతున్న వారిని మీరే కాపాడండి, మీరు స్వస్థపరచండి అయ్యా. ఇప్పటికి హాస్పిటల్ ఎంతో మంది ప్రభా అనేక రోగాల చేత బాధపడుతున్న వారు ఎందరో ఉన్నారు ప్రభా. వారందరినీ కూడా నైనా మీరు స్వస్థపరచండి. ముఖ్యంగా నాకు ఇవ్వబడిన ప్రార్థన అంశాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. దేశంలో సమాధానం కావాలి, నెమ్మది కావాలి, సురక్షితంగా ఉండాలి, అన్ని దేశాలు కూడా బాగోవాలి ప్రభా. దేవా మీకు వందనాలు. ఆ ప్రకారంగా ఈ ఉదయకాలం ప్రార్థన చేస్తున్న దైవజనుల ప్రార్థన, ఇదిగో దేవుడైన నా ప్రార్థన, నా తర్వాత చేయబోతున్న ప్రార్థన మీరు ఆలకించి గొప్ప కార్యాలు గొప్ప మేలు మీరు జరిగించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ప్రార్థన ఆలకించినందుకు అమ్మగారిని దీవించండి. సమావేశంలో నాయన మేమందరం కలుసుకొని నాయన తండ్రి మేము నాయన ప్రతి అంశాన్ని నాయన మేము అడిగి నాయన ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మొట్టమొదటిగా సేవకుల పట్ల, సేవకులు నాయన సేవా పరిచర్యల పట్ల, సేవా భారాల పట్ల, సేవా అవసరతల పట్ల నాయన సేవ చేస్తుండగా కొన్ని పట్ల మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా తండ్రి నాయన సేవకుల పట్ల మాకున్నటువంటి నాయన భారము, మాకున్నటువంటి
ప్రేమ అభిమానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన మందిరాన్ని ప్రేమించి వచ్చినటువంటి దైవ సేవకులు నాయన మరి ఆయన తండ్రి నాయన ఆయా అనుభవాలతో కూడినటువంటి దైవ నాయన తండ్రి బిషప్ రెవరెండ్ నాయన ఇంకా నాయన అనేకమైన విడుదలతో నాయన ఎన్నో కష్టపడి పనిచేసిన సేవకులందరినీ కూడా ఈ సమయంలో నేను గుర్తు చేసుకుంటున్నాను. ఈ యొక్క మందిరాన్ని ప్రేమించి వచ్చిన ప్రతి సేవకుడు సంఘాలను నాయన వారి సంఘాల్లో అయిపోయి నాయన మరి చదువులు పూర్తయి చదువుకున్నారు నాయన మరి ఆ చదువులకు ఫలితంగా మంచి ఫలితాలు నాయన రాబోయే దినాల్లో వచ్చి నాయన మళ్ళా ఈ సెలవులందరూ నాయన వేరే క్లాసులకు వెళ్ళడానికి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వమని నేను ప్రార్థన చేస్తున్నాను. తల్లిదండ్రులు మళ్ళా ఆయన మరి ఆ యొక్క స్కూల్ ఫీజులు కాలేజీ ఫీజులు కొరకు ఆయన మరి దానికి కావాల్సినటువంటి బుక్స్ డ్రెస్లు అన్ని కానీ ఈ యాసవ కాలంలో ఆయన పిల్లలు ఎండ దెబ్బలు తగలకుండా ఆయన మీరే మాట రావడం లేదు నాయన, పాలు రావడం లేదయ్యా, శ్రీ రావడం లేదయ్యా. అక్కడ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాయన ఇప్పుడే మీరు జ్ఞాపకం చేసుకోండి. పదుకొని వాళ్ళ కాళ్ళ వరకు తిరగొట్టండి. పడిపోయిన పరిశుద్ధమైన స్థలములలో పరిశుద్ధుడు పరిశుద్ధి కోట కలిసి ప్రార్థన చేసే అవకాశం చెల్లిస్తూ ఉన్నాను. అయానికి ప్రార్థన చేసి ప్రార్థన పరిచయం విశ్రమించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవాలయం ప్రతి మందిరానికి కావాల్సిన అవసరాలన్నింటినీ కూడా తెచ్చమని దేవాలయం అవసరాలన్నింటినీ కూడా నిర్ణయించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను.